ఈరోజు తిరిగి కర్నూలు జిల్లా న్యాయవాదులందరూ కూడా రాయలసీమ ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి హైకోర్టు కాకపోయినా హైకోర్టు బెంచ్నైనా ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని చెప్పి చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తూ ఉన్నాను, 2018లోనే మీరు అసెంబ్లీలో ప్రామిస్ చేశారు, రెజల్యూషన్ పాస్ చేశారు అసెంబ్లీలో. మేము అధికారం లేకొస్తే రాయలసీమలో హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తామని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇది 2026వ సంవత్సరం. తిరిగి మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చే ముందు మీరు అంతా కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో మొట్టమొదటి అజెండా ఇదే అని పెట్టారు. ఆ తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో ఇదే పెడతామని చెప్పారు. అది చెప్పిన వెంటనే అది నెరవేర్చిన తర్వాతనే మిగతా డిమాండ్స్కు మిగతా మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలకు ముందుకు పోతామని చెప్పారు. మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, ఎక్కడ పోయింది ఆ హామీ? ఎందుకు నిలబెట్టుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు ఇక్కడ తప్పుడు సూచనలు వస్తూ ఉన్నాయి? రాయలసీమ ప్రాంతానికి ఏదో మొబైల్ కోర్టును పంపిస్తామని, సర్క్యూట్ బెంచ్ను పంపిస్తామని చెప్పి అధికారిక పార్టీకి చెందినటువంటి వార్తా పత్రికలో వస్తే ఏ మంత్రి కానీ, ఏ అధికారంలో ఉన్నటువంటి ఏ అధికారి కానీ ఇంతవరకు ఖండించకపోవడం, దానికి సరైనటువంటి వివరణ ఇవ్వకపోవడం చూస్తుంటే రాయలసీమ ప్రజల్లో అనుమానం పెరిగిపోతూ ఉంది. న్యాయవాద సమాజంలో ఈరోజు అనుమానం పెరుగుతూ ఉంది. మేము అడిగింది హైకోర్టు సర్క్యూట్ బెంచ్లో మొబైల్ కోర్టులు కాదు. మేము సాక్షాత్ హైకోర్టునే ఇక్కడ ఏర్పాటు చేయాలని, అది రాయలసీమ ప్రజల యొక్క హక్కు అని చెప్పి మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దశాబ్దం పైగా మేము ఉద్యమాలు చేశాం. చివరకు సరే మీరు ఏదో ఒకటి ఇస్తున్నారు కదా అని చెప్పేసి దానికి కూడా మేము సర్దుబాటు చేసుకుంటే ఆ సర్దుబాటును బలహీనతగా తీసుకొని ఈరోజు మరి అటువంటి పత్రికల్లో వార్తలు వస్తుంటే ఎందుకు ఈ జిల్లాలోనే న్యాయశాఖ మంత్రి ఉన్నాడు, ఈ జిల్లాలోనే చాలా పవర్ఫుల్గా ఉన్నటువంటి మినిస్టర్లు 3 ఉన్నారు. మరి ఈ 3 మంత్రులు ఎందుకు స్పందించి దీనిపైన క్లారిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇది మీ మీద కోపంతో కాదు, వేదనతో, బాధతో ఈ రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పి ఈరోజు మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలోని పౌర సమాజం, మేధావులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు కూడా మాతో కలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, చాలామంది తప్పుడుగా ప్రచారం చేస్తారు. ఏదో హైకోర్టు బెంచ్ వస్తే ఈ వకీళ్లకు వకాలత్ పెరుగుతుంది, దానికోసమే వాళ్ళు ఉద్యమం చేస్తున్నారని చెప్పేటువంటి వార్తలు కూడా, అటువంటి ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక వ్యవస్థ మన ప్రాంతానికి వచ్చిందంటే ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి ఆర్థికంగా, సామాజికంగా ఎంతో జరుగుతూ ఉంది. ప్రజలకు న్యాయం అందుబాటులో ఉంది. ఈరోజు రాష్ట్ర హైకోర్టులో మనం చూసుకుంటే, మన కేసుల సంఖ్యను చూసుకుంటే దాదాపు 35% మన రాయలసీమ ప్రాంతం నుంచే ఉన్నాయని చెప్పి అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి. అందుకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్వార్థంతో మనకి ఇక్కడ హైకోర్టు కానీ, హైకోర్టు బెంచ్ కానీ రాకుండా ఈరోజు అడ్డుకుంటా ఉన్నారు. నేను మళ్ళొకటి చెప్తా ఉన్నా, స్పష్టంగా మనకందరికీ ఒక అవగాహన ఉండాలా. రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేయడం అన్నది అది పార్లమెంటులో, తర్వాత కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్రపతి ఆమోదంతో జరగాల్సింది. కానీ రాష్ట్ర హైకోర్టు బెంచ్ అన్నది కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, హైకోర్టు బెంచ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఏర్పాటు చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ సంబంధిత మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి రాష్ట్రంలో ఎక్కడైనా కూడా హైకోర్టు బెంచ్లను ఏర్పాటు చేసుకోవచ్చని చట్టం స్పష్టంగా చెప్తా ఉంది. అంతేకాదు ఈరోజు మేఘవాల్ లా మినిస్టర్ పార్లమెంటులో పలుసార్లు స్పష్టం చేశాడు, హైకోర్టు బెంచ్ ఏర్పాటు అనేది మా చేతుల్లో లేదు, అది రాష్ట్ర పరిధిలో ఉంది, వాళ్ళు చెప్తే మేము నోటిఫికేషన్ వెంటనే జారీ చేస్తామన్నాడు. మరి ఎక్కడ నిలబడిపోయి మీరు అన్నారు మొదటి క్యాబినెట్లో రెజల్యూషన్ పాస్ చేస్తామని. ఓకే, రెజల్యూషన్ పాస్ చేశారు. పాస్ చేసిన తర్వాత మరి ఈ యొక్క లా డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపారు. 2 సంవత్సరాలు 6 నెలలు అవుతా ఉంది. ఎందుకు అక్కడ ఫైల్ పెండింగ్ ఉంది? ఎందుకు ప్రధాన న్యాయమూర్తి నుండి కన్సెంట్ రాలేదు? మీరు ఎందుకు దాన్ని పరిశీలి చేయకపోతున్నారని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. రాయలసీమ ప్రజాప్రతినిధులారా, అసెంబ్లీలో ఈరోజు మీరు ఉన్నారు, మీరు నోరు విప్పండి, మీరు నోరు విప్పి మాట్లాడండి. మన ప్రాంతానికి ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంటే, రావాల్సిన వ్యవస్థలు, సంస్థలని ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోతూ ఉంటే కనీసం ఇస్తామన్నది కూడా ఇవ్వకపోతే, రాయలసీమ ప్రజాప్రతినిధులు నోరు మెదకపోతే ఈ ప్రాంతానికి మీరు ఎంత ద్రోహం చేస్తున్నారని ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా
వేదనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని విమర్శించడం కాదు, న్యాయవాదుల యొక్క లక్ష్యం ఈరోజు మిమ్మల్ని విమర్శించేది కాదు, మీ యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాం. మీ బాధ్యతను గుర్తు చేసుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురండి. అనుకుంటే వారం లోపల ఇక్కడ హైకోర్టు బెంచ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ మీకేం లేవా? ఎక్కడ భవనాలు లేవా? ప్రైవేటు భవనాలు లేవా? ఏదైనా పెడుతున్నప్పుడు ఇప్పుడు ప్రైవేటు భవనాల్లో పెడతలేరా? సాక్షాత్ హైకోర్టు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది? సొంత భవనంలో నడవడం లేదు. అది సిటీ సివిల్ కోర్ట్స్ కోవటం కోసం కట్టినటువంటి భవనంలో 2018 నుంచి నడుస్తూ ఉంది. మరి ఎందుకు ఇక్కడ లేవా? చాలా ఉన్నాయి. మీరు అనుకుంటే ఎక్కడైనా ఏర్పాటు చేయొచ్చు. మనసులో ఉండాలా, చిత్తశుద్ధి ఉండాలా, ఈ రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలని. మరి అందుకే ఈరోజు అడుగుతా ఉన్నాం. అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి మరొకసారి రాయలసీమ ప్రాంత న్యాయవాదులందరూ తిరిగి సమాయత్తమై సంఘటితంగా ఉద్యమం ప్రారంభించకముందే మీరు చిత్తశుద్ధితో మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. ఈరోజు మరి హైకోర్టు నుంచి మీరు వెంటనే ఆమోదం తీసుకొని మరి వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తేనే నమ్ముతాం. మరి ఈరోజు ఏదో అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీలో మరొకసారి నేను పునరుద్ఘాటిస్తూ ఉన్న బెంచ్ని ఏర్పాటు చేస్తామంటే కాదు. ఇప్పటికే చాలాసార్లు మంత్రులు ప్రతిసారి కర్నూలుకు వస్తేనే ఫస్ట్ అదే మాట్లాడతారు. అది వస్తుందో రాదో మనకు తెలియడం లేదు. మరి ఆ విధంగా కాకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా తప్పుడు యొక్క ఊహాగానాలను సర్క్యూట్ బెంచ్ ఇస్తామని, మొబైల్ బెంచ్ ఇస్తామని ఈ విధంగా మాట్లాడడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది రాయలసీమ ప్రజానీకానికి ద్రోహం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం కింద ఉన్నటువంటి హైకోర్టు బెంచ్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా గజెట్ నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ మీరు ఈరోజు అసెంబ్లీలో మరొకసారి పునరావృతం చేయడమే కాకుండా వెంటనే దానికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు మీరు వెలువరచాలని, ఆ విధంగా చేయకపోతే నిజంగా మళ్ళొక్కసారి రాయలసీమ ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ, న్యాయవాదుల యొక్క ఐక్య కార్యాచరణ కమిటీ మరీ ఏర్పాటు చేసుకొని ప్రజా సంఘాలతో కలిపి మరొకసారి మహా ఉద్యమాన్ని ప్రారంభించేటువంటి ఈ యొక్క ప్రమాదం నుంచి మీరే మరి ఈరోజు తప్పించాలి. ఆ విధంగా మీరు ముందుకు రావాలి. ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.